యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. పరమాత్మైనటువంటి వైకుంఠంలో నిత్య నిరంతరము శేషశయ్యపై శయనించి ఉండేటువంటి ఆ యొక్క పరమాత్మ గీతావాక్యంలో చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అన్నట్లుగా సత్పురుషులకు ఎప్పుడైతే హాని కలుగుతుందో అధర్మం వల్ల వారిని రక్షించడానికి పరమాత్మ అనేక అవతారాలను ధరిస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెబుతుంది. ఆయన ఆది మధ్యాంతరహితుడు కదా ఆ యొక్క పరమాత్మ. ఆయనకి పుట్టవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో ఆ ధర్మాన్ని మరలా ఉద్ధరించడానికి పరమాత్మ అనేక అవతారాల్లో అనేక స్వరూపాల్లో వస్తూ ఉంటాడట. అటువంటి అవతారాల్లో భాగంగా మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణః కల్కిరేవచ అని చెప్పినట్లుగా మత్స్య కూర్మ వరాహ అవతారాల తర్వాత పరమాత్మ ధరించినటువంటి ఆవేశావతారం తన భక్తుణ్ణి అనుగ్రహించడానికి ఆ యొక్క పరమాత్మ వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తంచ భూతేష్వఖిలేషు చాత్మనః అన్నట్లుగా ఈ యొక్క ప్రపంచమంతా కూడా స్వయం వ్యక్త క్షేత్రాలలో వెలిసి ఉన్నటువంటి ఆ యొక్క నరసింహస్వామి వారు. ఈ నరసింహస్వామి వారు నవనారసింహ క్షేత్రాలుగా విరాజమానమవుతూ ఉన్నటువంటి దివ్య క్షేత్రములలో భాగంగా కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు ఈ యొక్క కదిరి క్షేత్రంలో ఈ యొక్క ఖాద్రి వృక్షముల మూలంలో వెలిసినటువంటి స్వయం వ్యక్తమూర్తి ఈ పరమ కృపాళు అయినటువంటి నరసింహస్వామి వారు. అటువంటి నృసింహస్వామి వారికి దివ్య బ్రహ్మోత్సవముల్లో భాగంగా ఈనాడు మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఆ యొక్క పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఈ యొక్క కళ్యాణ వీక్షణ చూస్తున్నంతసేపు, మనం వీక్షిస్తున్నంతసేపు కూడా మన హృదయంలో ఎటువంటి, మన మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు కూడా రాకుండా బయట వ్యాపకాల మీద మన మనస్సు పోయే విధంగా కాకుండా, ఎలాగైతే ప్రహ్లాదుడు పరమాత్మనే నమ్మి ఉన్నాడో ప్రహ్లాదుడు చెబుతాడు, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా అని చెప్పి, జంతూనాం నరజన్మ దుర్లభం అని చెప్పి అంటారు కదా. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం అని వెంకటాచల మహాత్యంలో చెప్పినట్లుగా ఏకాదశి వ్రతాన్ని మనం ఈ విధంగా నిర్వహించుకుంటూ పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మరి ఇంత దుర్లభమైనటువంటి జన్మను మనకు ప్రసాదించినందుకు గాను, ఇన్ని ఇంద్రియాలను మనస్సుని ఇత్యాదులన్నింటినీ కూడా పరమాత్మ మనకి ఇచ్చినందుకు గాను ఆయన సేవలో నిత్య నిరంతరం కూడా మనం తరించాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. అలాగే ప్రహ్లాదుడు కూడా చెబుతాడు, కమలాక్షునర్చించు కరములు కరములు. పరమాత్మ అయినటువంటి దివ్య పురుషుణ్ణి నిరంతరం ఏవైతే హస్తాలు అర్చిస్తాయో అటువంటి చేతులే చేతులు, అంతే తప్పితే మిగతా వ్యాపకాలన్నిటికీ వాడేటువంటి పనులు చేసేటువంటివి కాదయ్యా చేతులు అని చెప్పి ఆ యొక్క ప్రహ్లాదుడు చెబుతాడు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. పరమాత్మ యొక్క దివ్య కథామృతాన్ని నలుగురితో పంచుకొనిదే ఈ యొక్క జిహ్వకు సాఫల్యం ఏముంటుంది. అలాగ పరమాత్మ యొక్క దివ్య వర్ణనాన్ని ఏదైతే వర్ణిస్తుందో ఆ యొక్క జిహ్వయే నిజమైనటువంటి జిహ్వ అని చెబుతాడు. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు. దేవతలందరికీ కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినది ఏమైనా ఒక అసురుడు వల్ల అంటే వెంటనే వారు వచ్చి పరమాత్మకు మొరపెట్టుకుంటారు. పరమాత్మ మొరపెట్టుకున్న వెంటనే అవతారం ధరించి వాళ్ళందరూ కూడా రక్షిస్తాడు ప్రతి అవతారంలో కూడా. అలాగా అటువంటి సురరక్షకుణ్ణి ఏవైతే ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుందో ఆ విధంగా మనం ఏదైతే పరమాత్మ యొక్క దివ్య లీలా సౌందర్యాన్ని దర్శిస్తామో ఆ దర్శించేటువంటి కన్నులే కన్నులట. శేషసాజికి మొక్కు శిరము శిరము. పరమాత్మ ఈ యొక్క తలను మనకు ప్రసాదించాడు, శిరస్సుని. శరీరం అంతట్లో కూడా ఉత్తమాంగంగా శిరస్సు చెబుతూ ఉంది. అటువంటి శిరస్సు మనకు ఎందుకు ఉన్నది అంటే తల వంచి పరమాత్మకు నమస్కరించడానికట. విష్ణుని ఆకర్ణించు వీణులు వీణులు. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం
ప్రధానం అని చెప్పినట్లుగా నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి భక్తి ఏమిటి అంటే శ్రవణ భక్తి. ఈ శ్రవణ భక్తి అంటే ఏమిటి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి మంత్రములు, అలాగే పరమాత్మను వర్ణించేటువంటి దివ్యమైనటువంటి కథలు, వీటన్నిటినీ కూడా వేటినైతే మనం ఈ చెవులతో వింటామో దాన్ని శ్రవణ భక్తి అని చెప్పి ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. విష్ణుని ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము పరమాత్మయందే మనం మనస్సుని లగ్నం చేయాలట. ఎందుకు అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా మనం నిగ్రహించాలి అంటే మనకు శక్యం అవుతుంది, కానీ మనస్సు చాలా చంచలమైనది అని చెప్పి అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతాడు. వాయువు కంటే కూడా చాలా వేగమైనది మనస్సు. అటువంటి మనస్సును మనం పరమాత్మ దగ్గర నిలపాలి అంటే మనం ఎంత తపస్సు చేయాలి, ఎంత పరమాత్మను మనం వేడుకోవాలి. అటువంటి పరమాత్మను ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వరరూపధారియై నమామ్యహం మానవ సింహం అని చెప్పి ఆ అన్నమాచార్య స్వామి వారు కీర్తిస్తారు. ప్రహ్లాదుడి కోసం ఆయన యొక్క ఉగ్రరూపాన్నంతా కూడా ఉపసంహరించుకొని మానవ రూపంలో ఆ యొక్క పరమాత్మ శంఖచక్రధారి శ్రీభూదేవులు ఇరువురితో కూడా ఆనాడు ప్రహ్లాదుణ్ణి రక్షించడానికే కాదు మనలందరినీ కూడా రక్షించడానికి అర్చావతార రూపంలో ఈ యొక్క కదిరి మహాక్షేత్రంలో పరమాత్మ కొలువై ఉన్నారు. అటువంటి పరమాత్మకు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాది సంవత్సరోత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా పరమాత్మకు జరిగేటువంటి తరుణంలో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. పరమాత్మ యొక్క కళ్యాణ వీక్షణం మనందరికీ కూడా సమస్త మంగళదాయకమైనటువంటిది. ఎందుకు అంటే మిగతా అవతారాల్లో సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం ఇవన్నీ కూడా మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం, కానీ నరసింహ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడు మాత్రమే చూస్తున్నాం మనం. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద
నృసింహ సర్వేశా జయ జయ నృసింహ సర్వేశా. శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన. శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద వరద. భయహర వీర ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశా. Yeah.
అంబుజాక్ష నమో ప్రహ్లాద వరదా అంబుజాక్ష నమో ప్రహ్లాద వరదా పీతాంబరధర ప్రహ్లాద వరదా పీతాంబరధర ప్రహ్లాద వరదా అంబుజాక్ష నమో ప్రహ్లాద వరదా. హరివేషావతార ప్రహ్లాద వరద హరవిరుచినుత ప్రహ్లాద వరద హరివేషావతార ప్రహ్లాద వరద హరవిరుచినుత ప్రహ్లాద వరద హరిదానవాంతక ప్రహ్లాద వరద హరిదానవాంతక ప్రహ్లాద వరద పరమ పురుష నమో ప్రహ్లాద వరద పరమ పురుష నమో ప్రహ్లాద వరద అంబుజాక్ష నమో ప్రహ్లాద వరద పీతాంబరధర ప్రహ్లాద వరద అంబుజాక్ష నమో ప్రహ్లాద వరద. అమిత గుణాకర ప్రహ్లాద వరద అమరవందిత ప్రహ్లాద వరద అమిత గుణాకర ప్రహ్లాద వరద అమరవందిత ప్రహ్లాద వరద అమృతమయ రూప ప్రహ్లాద వరద అమృతమయ రూప ప్రహ్లాద వరద ప్రమదాంక నమో ప్రహ్లాద వరద ప్రమదాంక నమో ప్రహ్లాద వరద అంబుజాక్ష నమో ప్రహ్లాద వరద పీతాంబరధర ప్రహ్లాద వరద అంబుజాక్ష నమో ప్రహ్లాద వరద. అహిరాజశయన ప్రహ్లాద వరద అహోబలేశ ప్రహ్లాద వరద అహిరాజశయన ప్రహ్లాద వరద అహోబలేశ ప్రహ్లాద వరద సహజ శ్రీ వెంకటాచల నివాస ప్రహ్లాద వరద సహజ శ్రీ వెంకటాచల నివాస నిత్య బహురవి తేజ నమో ప్రహ్లాద వరద నిత్య బహురవి తేజ నమో ప్రహ్లాద వరద అంబుజాక్ష నమో ప్రహ్లాద వరద పీతాంబరధర ప్రహ్లాద వరద అంబుజాక్ష నమో ప్రహ్లాద వరద. ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి పరమాత్మను కీర్తిస్తారు. ప్రహ్లాదుడి యొక్క బాధని మొత్తాన్ని కూడా తీర్చడానికి వచ్చినటువంటి అవతారం.
చాలా విచిత్రమైనటువంటిది పరమాత్మ యొక్క నరసింహావతారం. ఎందుకు అంటే ఒక చిన్న పిల్లవాడి కోసం పరమాత్మ అంతటి వాడు కదిలి రావడం ఏంటి వైకుంఠం నుంచి అని అంటే కనుక అక్కడ చిన్న పిల్లవాడు కాదు, పరమాత్మ భక్తుడికి ఎంత వశుడైపోతాడో, ఎంత భక్త పక్షపాతో పరమాత్మ మనకు అర్థమవుతుంది. ఈ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి కూడా పరమాత్మ యొక్క కథలనే శ్రవణం చేస్తూ ఆ యొక్క రాక్షస పాఠశాలలో హిరణ్యకశిపుడు వేయించినా సరే అక్కడ పాఠాలేవి కూడా నేర్చుకోకుండా అక్కడ వాళ్ళని కూడా హరిభక్తులుగా మార్చేసేట ప్రహ్లాదుడు. మనం చేయవలసినటువంటి పని అదే. స్వయం తీర్ణ పరాంతారయతి అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. మనం తరించడమే కాకుండా పరమాత్మ యొక్క సేవలో నలుగురిని మనతో పాటు కలుపుకుంటూ పోవాలట. అలాగా ప్రహ్లాదుడు కూడా నిత్య నిరంతరము ఈ యొక్క జీవులన్నిటినీ కూడా హింసించకూడదు, వాటి యందు పరస్పర బంధంతో ఉండాలి మనం అని చెప్పి ఎన్నో విధాలుగా ఆ రాక్షస బాలకులందరికీ కూడా మంచి చెప్పేవాట. అందుకే ఆ యొక్క గుణ సంపదకు పరమాత్మ మెచ్చాడు ఆ యొక్క ప్రహ్లాదుణ్ణి. హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా ప్రహ్లాదుణ్ణి సంహరిద్దామని చెప్పి పాముల దగ్గరికి తీసుకువెళ్ళి అలాగే సముద్రంలో పడవేయించి ఇత్యాదులన్నీ కూడా ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. కానీ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి నమ్మకం ఎటువంటిది అంటే ఆ నమ్మకాన్ని ప్రతి నిమిషం కూడా పరమాత్మ ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటూ వచ్చాడు నరసింహావతారంలో. నిత్య నిరంతరము కూడా పరమాత్మ భక్తుణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతాడు అనడానికి నరసింహావతారమే ప్రత్యక్ష నిదర్శనం. అలాగా ప్రహ్లాదుడు నిత్య నిరంతరము కూడా పరమాత్మ యొక్క చింతననే చేస్తూ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మభర్త్రిగాక అని చెప్పి అంటాడు ప్రహ్లాదుడు. ఈ పరమాత్మ ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా, పరమాత్మ యొక్క సేవలో ఒక్కరోజు తరించకపోతే ఈ శరీరం శరీరమేనా అని చెప్పి ఈ సరళ తళిల బుద్బుదమ్ముగాక ఒక నీటి బుడగ ఎలాగైతే ఒక్క క్షణంలో వచ్చి వెంటనే నాశనం అయిపోతుందో అటువంటిదే కదా ఈ యొక్క జన్మ కూడా. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మభర్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అని చెప్పి చిన్నప్పటి నుంచి పరమాత్మ యొక్క నామామృతాన్ని తెలుసుకుని ఆ నామామృత వైభవాన్ని మనం ఈ నోటితో వర్ణించకపోతే వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక ఒక భేరి ఎలాగైతే ఉంటుందో అటువంటిదే కదా ఈ నోరు అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుడ్య చాలా రంధ్రములుగాక పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం అని చెప్పి అందులోనూ పరమాత్మ నరసింహావతారంలో వచ్చాడు అంటే చాలా అందమైనటువంటి స్వరూపం. సింహం దేనికి ప్రతీక అంటే మనం సహజంగా వింటూ ఉంటాం, సింహాన్ని మృగరాజు అని చెప్పి అంటారు. మృగరాజు అంటే ఏమిటి అంటే ఈ ఉన్న జంతువుల్లో అన్నిట్లో కూడా రాజు ఆ యొక్క సింహం. మరి పరమాత్మ మనందరినీ కూడా ఏలేటువంటి చక్రవర్తి. అటువంటి నరమృగ శరీరంతో ఎంతో వైభవోపేతంగా ఆ అవతారాన్ని ధరించాడు కదా. పైగా ఆ నరమృగ శరీరాన్ని ఆ ప్రహ్లాదుడు భయపడుతున్నాడని చెప్పి ఉపసంహరించుకుని అదుగో చిరునవ్వుతో చిరుమందహాసంతో మన ముందు ప్రత్యక్షమై ఉన్నాడు కదా. అటువంటి దివ్యలీలా సౌందర్యాన్ని మన యొక్క కన్నులతో చూడకపోతే ఈ కన్నులు ఎందుకు, ఈ కన్నులు వృధా కదా అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక ఆ పరమాత్మకు వైఖానస భగవచ్శాస్త్రోక్తంగా అర్చనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఈ శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం నవవిధ భక్తి మార్గాలలో ఉత్కృష్టమైనటువంటిది ఏది అంటే అర్చనం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది అంటేదట. ఎందుకు అంటే ఈ నవవిధ భక్తులు కూడా అర్చనలో వచ్చేస్తాయి. అటువంటి దివ్యమైనటువంటి అర్చనాన్ని ఈ యొక్క చేతులతో మనం పరమాత్మకు నిర్వహించలేకపోతే చెట్టుకు ఉన్న కొమ్మలు ఒకటే, మన చెయ్యి ఒకటే అని చెప్పి ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబు కాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అని చెప్పి అంటాడు.
పరమాత్మ యొక్క చింత లేనటువంటి జన్మము ఎలాంటిది అంటే, పశువులకు 4 కాళ్ళు ఉంటాయి, అలాగే మనకు 2 కాళ్ళు ప్రసాదించాడు కదా పరమాత్మ. 2 కాళ్ళతో ఉన్నటువంటి పశువుతో సమానము భగవత్ చింత లేనటువంటి జన్మము మానవ జన్మ అనేటువంటి గొప్పదైనటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడట. అయితే హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకు అంటే ఎప్పటికీ కూడా హరి హరి అనేటువంటి నామస్మరణాన్ని వదలట్లేదట ఆ యొక్క ప్రహ్లాదుడు. మరి హిరణ్యకశిపుడు ఎటువంటి వాడు అంటే అహంకారంతో నిత్యము కూడా రగిలిపోతూ ఉండేటువంటి రాక్షస ప్రవృత్తి కలవాడు. మరి అటువంటి రాక్షస ప్రవృత్తి కలవాడికి ఇంత భక్తి కలిగినటువంటి పుత్రుడు ఎలా జన్మించాడు అని అంటే అదే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం అని చెప్పి మనం భాగవతం ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఆ కోపంతో నిత్య నిరంతరము కూడా ఆ హరి అనేటువంటి వాడు మనకు అన్యాయం చేశాడు, మనకు శత్రువు అని చెప్పి ఎన్ని విధాలుగా హిరణ్యకశిపుడు చెప్పినా సరే నేను హరినే పూజిస్తాను, నేను హరినే సేవిస్తాను అని చెప్పి ప్రహ్లాదుడు చెబుతూ ఉంటాడు. అయితే ఎక్కడ ఉన్నాడు నీ హరి అని చెప్పి హిరణ్యకశిపుడు అడుగుతాడు. అదుగో ఎక్కడ ఉండడం ఏమిటి, సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతి వెలుగొందు సూక్ష్మకళుండ అచ్యుతుండయ్యడన్ అని చెప్పి పోతనామాచులు వారు చెబుతారు. ఎక్కడ ఉండడం ఏమిటి, స్తంభాది బ్రహ్మ పర్యంతం మొత్తం వ్యాపించి ఉన్నాడు కదా, ఆకాశవతు సర్వవ్యాపి అని చెప్పి పరమాత్మను చెబుతూ ఉన్నారు కదా. అటువంటి పరమాత్మను పట్టుకుని ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతావేంటి తండ్రి నీవు అని చెప్పి చెబుతాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి అని చెప్పి చెబుతాడు. చిక్కడు వ్రతముల క్రతువుల నిత్యం వ్రతాలు క్రతువులు యజ్ఞాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు పరమాత్మను చేరుకున్నామని. వాటి వేటికి కూడా చిక్కదట. ఎందుకు అంటే వాటి వేటిలో కూడా పరమాత్మ యందు భక్తి అనేటువంటిది లేకుండా కర్మను నిర్వర్తిస్తూ ఉంటే కనుక ఆ కర్మకు సాఫల్యం లేదు. అలాగే చిక్కడు దానముల శౌచశీల తపములన్, దాన ధర్మాదులు శౌచాచారాదులు ఇత్యాదులన్నిటికీ కూడా పరమాత్మ వశం కాడట. మరి దేనికి వశం అవుతాడు అంటే పరమాత్మ భక్తి అనేటువంటి దానికి మాత్రమే. ప్రేమ వాత్సల్యంతో కూడుకున్నటువంటి భక్తి అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది పరమాత్మ దగ్గర మనం ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటామో అటువంటి భక్తికి మాత్రమే లొంగుతాట ఆ యొక్క పరమాత్మ. అటువంటి నమ్మకాన్ని నీవు కలిగి ఉండకుండా హరి ఎక్కడున్నాడు హరి ఎక్కడున్నాడు అని చెప్పి అడిగితే ఎక్కడ కనిపిస్తాడు తండ్రి అని చెప్పి ఆ యొక్క హిరణ్యకశిపుడితో చెప్పాట. నిజానికి తండ్రి అయినటువంటి వాడికి చాలా జ్ఞానం కలిగి పరమాత్మను చూపించి పరమాత్మ యొక్క దివ్య లీలా విశేషాలన్నింటినీ కూడా కుమారుడికి చెప్పి మార్గనిర్దేశం చేయాల్సింది పోయి పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నా సరే అజ్ఞానంతో రగిలిపోతూ ఉన్నట్ట ఆ యొక్క హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు చెబుతాడు, కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశమునన్ కుంభినిన్. సముద్రాల్లో ఉన్నాడు పరమాత్మ, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. భీషాస్మాద్వాతఃపవతే అని వేదం చెబుతూ ఉంది. ఈ గాలి ఎవరికి భయపడి పనిచేస్తోంది, ఈ సూర్యుడు ఎవరికి భయపడి పనిచేస్తూ ఉన్నాడు. ఒక్కసారి తేన వినా తృణమపి నచలతి అన్నట్లుగా పరమాత్మ యొక్క చూపు ఒక్కసారి పక్కకు వెళ్ళింది అంటే మనమంతా కూడా ఎక్కడ ఉంటాం. కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశమునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. అగ్నిలో ఉన్నట్ట ఆ యొక్క పరమాత్మ. అలాగే దశ దిశలు కూడా వ్యాపించి ఉన్నాడు. ఖద్యోత చంద్రాత్మలన్ సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు. కలడు ఓంకారమునన్ అకార ఉకార మకార స్వరూపమైనటువంటి ఆ ఓంకారంలో కూడా ఆయనే ఉన్నాడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులంతటన్ త్రిమూర్తులలో ఉన్నాడు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేకుండా ప్రతి జీవులో కూడా పరమాత్మ చరాచర సృష్టిలో నిండి ఉన్నాడు. మనకు వెతకడం అనేటువంటిది మనకు చేతకానిదయ్యా ఓ తండ్రి అని చెప్పి ఆ యొక్క ప్రహ్లాదుడు చెబుతూ ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని చెప్పి అంటాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుడిలాగా మనం భక్తి విశ్వాసాలను పరమాత్మయందు ఎప్పుడైతే ఉంచుతామో ఆ యొక్క భక్తికి కట్టుబడి పరమాత్మ అంతటి వాడు కూడా మనల్ని రక్షించడానికి వస్తాడు. కాబట్టి ఈ యొక్క ఏకాదశి సుదినం నాడు పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని
మనమంతా కూడా వీక్షిస్తూ కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణాన్ని మనం చేస్తూ ఈ యొక్క కళ్యాణ క్రతువును మనమంతా కూడా వీక్షిద్దాం. గోవింద దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు భారత
శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవిందకీర్తనం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఈ కలియుగంలో మనమంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే జగత్తంతా కూడా ఒక మాయలాగా మాయా ప్రపంచంలా ఉన్నది. అయితే ఈ మాయలో పడి మనమంతా కూడా మునిగిపోతూ ఉంటే మనకు చెయ్యి అందించడానికి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఎవరైతే ఆ యొక్క నృసింహస్వామి వారిని శరణాగతి చేస్తారో ఈ కలి కల్మషం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి నరసింహస్వామి వారు మాత్రమే చేయగలరట. ఎందుకు అంటే ఆ హిరణ్యకశిపుడిని సంహరించడానికి వేరే ఏ అవతారంలో అయినా రావచ్చు కదా అంటే ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కోరినటువంటి వరం అలా ఉంది. మనిషి వల్ల కానీ మృగం వల్ల కానీ మరణం రాకూడదు ఇత్యాది వరాలన్నీ కూడా కోరాడు ఆ యొక్క హిరణ్యకశిపుడు. అలాగే పరమాత్మ ఆ కోరిన వరాలన్నిటికీ కూడా ఆయన ఎలాగైతే మారాలో అలాగా నరసింహావతారంలో వచ్చి ఆ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఇరువురికి కూడా వాగ్వాదం జరుగుతూ ఉందట.
హిరణ్యకశిపుడు ఎంతసేపటికి కూడా ఈ హరి అనేవాడు ఎవరూ లేరు అనేటువంటి ఆ వాదనని చేస్తూ ఉంటే, ప్రహ్లాదుడు మాత్రం సకల ప్రాణుల్లోనూ కూడా ఉన్నాడు ఆ యొక్క పరమాత్మ. ఆ పరమాత్మ నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు సాత్విక గుణంతో నిరంతరము కూడా ఉండాలయ్యా అని చెప్పి తండ్రికి చెబుతూ ఉంటే, ఆ తండ్రికి కోపం వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభాన్ని ఒక్కసారి ఆ గదాపాతంతో కొట్టేసరికి పరమాత్మ వైకుంఠంలో ఉన్నవాడు కూడా భయభ్రాంతులకు ఒక్కసారి గురయ్యాట పరమాత్మ. అదేంటి ఆయనకి భయం వేయడం ఏమిటి అంటే, ఇక్కడ ప్రహ్లాదుడు సకల జీవుల్లో కూడా నిండి ఉన్నాడు అని చెప్పిన వెంటనే హిరణ్యకశిపుడు ఇక్కడ ఉన్నాడా అంటే అక్కడ వెంటనే ప్రత్యక్షం అవ్వాలి. భక్తుడు చేసినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి పరమాత్మ ఒక్కసారి భయానికి గురయ్యాట. వెంటనే పరమాత్మ వైకుంఠం నుంచి సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు అని గజేంద్ర మోక్షంలో ఎలాగైతే పరమాత్మ భక్తుల్ని రక్షించడానికి, భక్తుడైనటువంటి గజేంద్రుణ్ణి రక్షించడానికి పరుగున వచ్చాడో, అలాగే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్ యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం అని చెప్పి ఆ పరమాత్మని వర్ణిస్తారు. ఆయన ధరించినటువంటి అవతారం, ఎందుకు ధరించినటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే, సత్యం విధాతుం నిజభృత్య భాషితం, నిజభృత్యుడైనటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటను నిజం చేయడం కోసం నరసింహాకృతిని ధరించాట పరమాత్మ. వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః, ఈ జగత్తులో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతం మొత్తము కూడా నారసింహమయం అయిపోయిందట. ఎందుకు అంటే ఆ హిరణ్యకశిపుడు ఎక్కడ వేలు పెడితే అక్కడి నుంచి పరమాత్మ వ్యక్తం అవ్వాలి. అందుకని మొత్తం అంతా కూడా నిండిపోయాట ఆ యొక్క నరసింహ ప్రభువు. అలా నిండిపోయిన తరుణంలోనే ఎన్నో క్షేత్రాలలో మనం చూసినట్లయితే కనుక పుణ్యక్షేత్రాలు, ఎన్నో దేవాలయాలు మనకు ఉండగా నరసింహస్వామి వారు ఆలయాలు మనకు చాలా కనిపిస్తాయి మన యొక్క దేశమున. అటువంటి నరసింహ ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీభూదేవులు ఇరువురిని కూడా ఇచ్చి కన్యాదానం చేయడం జరిగింది. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీషయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాజ సుమేధసే ప్రియతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే అని వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పినట్లుగా మన యొక్క పూర్వీకులు, మనము, మన రాబోయే తరాలు అందరూ కూడా మనం తరించడం కోసమని చెప్పి ఈ యొక్క కన్యాదాన కార్యక్రమాన్ని ఆచార్య స్వామి వారు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ కూడా ఆయన యొక్క ఉగ్రరూపం అంతా ప్రహ్లాదుడి కోసం ఎలాగైతే ఉపసంహరించుకుని దివ్యమైనటువంటి శాంతరూపంతో ప్రహ్లాదుడికి కనిపించాడో, అలాగే మనందరికీ కూడా ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా శాంతరూపంలో భక్త వరదుడై ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా మనందరినీ కూడా అనుగ్రహించడానికై వరరూపధారి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహింపచేసుకుంటూ ఉన్నారు. పరమాత్మకు జరిగేటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవములు, బ్రహ్మ అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ అని అర్థం. అటువంటి బ్రహ్మకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజుగా ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు ఆ యొక్క వసంత వల్లభరాయుడు. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవ వీక్షణం ద్వారా మనందరికీ కూడా సకల శుభములు కూడా పరమాత్మ కలిగించాలి అని పరమాత్మను ప్రార్థిస్తూ దివ్య లీలా విశేషాలను, పరమాత్మ యొక్క దివ్య లీలలన్నింటినీ కూడా మనం వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాము. ప్రహ్లాద వరద గోవింద గోవింద. అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు
చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే అత్యంత మహోన్నతమైనటువంటి ఘట్టం ఆంజనేయ ధారణం. ప్రతి ఒక్కరూ కూడా వంశోద్ధారకులుగా ఉండేటువంటి ఎన్నో కుటుంబాలు ఈ యొక్క వంశమంతా కూడా బాగుండాలి, మన ఇంట్లో అందరూ కూడా బిడ్డ కళ్యాణంగా బిడ్డలతోనూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క లోక క్షేమార్థం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి యొక్క మార్గదర్శన ఎంతో తీసి అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రగా వస్తుందిగా కోరుకుంటున్నాము. స్వామివారి యొక్క మార్గదర్శన జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ గోవింద నామస్మరణగా కోరుకుంటున్నాము. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమంతమారణ గోవిందో అందరూ కూడా అంటూ
ఒలుకు చెమటల నాహుతి మోసినతడు తొలయుని నిట్టూరుపుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి మోసినతడు వెలయుని కళ్యాణ వేదిగామటి నుండి కలికి యౌవనపు యాగము చేసినతడు సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షం చక్ర పినాకసాభజకరాన్ బిభ్రాణమర్కచ్ఛమిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే అన్నట్లుగా ఆ యొక్క ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి పరమాత్మ స్తంభావిర్భావమూర్తిగా స్తంభే సభాయాం నమృగన్ నమానుషం అన్నట్లుగా మృగము కాక మానవ స్వరూపము కాక పరమాత్మ నరమృగస్వరూపుడై ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి వచ్చాట. అటువంటి పరమాత్మ మనల్ని అందరినీ కూడా ఈ లోకాన్ని అంతా కూడా సుభిక్షంగా ఎల్లప్పుడూ కూడా ఉంచాలి అనేటువంటి ఉద్దేశ్యంతో లోకక్షేమార్థమై ఇప్పటివరకు కళ్యాణ మహోత్సవంలో భాగంగా సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పినట్లుగా స్త్రీలందరికీ కూడా సువాసినులుగా ఎల్లప్పుడూ సౌభాగ్యాభివృద్ధి కలగాలి అని అమ్మవార్లకు మాంగళ్య ధారణా కార్యక్రమాన్ని పరమాత్మ అయినటువంటి నృసింహస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించినటువంటి అర్చక స్వాములు పరమాత్మకు దివ్య నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అన్నట్లుగా ఈ దివ్యమైనటువంటి ఏకాదశి పర్వదినాన శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కదిరిలో వేంచేసి ఉన్నటువంటి నృసింహస్వామి వారు శ్రీభూదేవులు ఇరువురితో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ లీలా వైభవంలో భాగంగా ఆ యొక్క పరమాత్మ అయినటువంటి నృసింహస్వామి వారు వసంతవల్లభరాయుడు అని ఆ యొక్క కదిరి నృసింహస్వామి వారి యొక్క నామధేయం. అలాగే అన్నమాచార్య స్వామి వారు కూడా కదిరి నృసింహుడు కంభమున వెడలే విదితముగా సేవింపరోజనులు అని చెప్పి ఆ కదిరి నృసింహస్వామి వారిని స్తుతిస్తారు. ఎంతోమంది రాజులు ఇత్యాది విజయనగర సామ్రాజ్య మహారాజులందరూ కూడా సేవించినటువంటి దివ్యమైనటువంటి మూర్తి ఆ యొక్క నరసింహస్వామి. ఇంకా విశేషంగా భక్తుడైనటువంటి ప్రహ్లాదుడితో ప్రత్యక్షమైనటువంటి స్వయం వ్యక్తమూర్తి ఈ యొక్క స్వామివారు. ఈ స్వామివారికి అమ్మవారు రాఘవత్వే భవత్సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణోరేషానపాయనే అన్నట్లుగా నిత్యము కూడా పరమాత్మ ధరించేటువంటి అవతారాలన్నిటిలో కూడా నిత్యానపాయనిగా వచ్చేటువంటి లక్ష్మీదేవి ఇక్కడ అమృతవల్లి అమ్మవారుగా కొలువై ఉండి భక్తజనులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు పరమాత్మ అమ్మవారు ఇరువురు కూడా. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవ వైభవాన్ని ఇప్పటిదాకా కూడా మనం వీక్షించాము. ఆదిత్యస్య గతాగతైరహరహ సంక్షీయతే జీవితం వ్యాపారై బహు కార్యభార గురుభి కాలోపి నజ్ఞాయతే అని భర్తృహరి చెప్పినట్లుగా మన యొక్క దినము సంపూర్ణమైంది ఈ యొక్క కళ్యాణ మహోత్సవంతో అని పరమాత్మను ప్రార్థిస్తూ నమస్కరిస్తాము. గోవిందా గోవింద. అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం. దుష్టులనంతము చేయుటకై శిష్టులను రక్షించుటకై అవతారములను ధరించి హరియే మహిలో జన్మించే శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం.
సనక సనందుల శాపముతో జయ విజయులు ఇలా జన్మించి దైత్య కులమున ప్రభవించి దుష్ట కార్యములు సాగించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం భూదేవిని రక్షించుటకై ధర్మమును స్థాపించుటకై శ్రీహరివరాహ రూపముతో హిరణ్యాక్షుని వధించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం హిరణ్యకశిపుడు తపించి వాణీపతిని మెప్పించి అద్భుత వరములు సాధించి నారాయణునే ద్వేషించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం హరిభక్తులను ద్వేషించి ముని పుంగవులను బాధించే సురలను సైతము ఓడించి పరిపాలన కొనసాగించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం లీలావతి గర్భమునందు అమరిన శిశువును గమనించి నారదుడే హరి మహిమలను అద్భుత రీతిగా బోధించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం ఆ శిశువే ప్రహ్లాదునిగా దివ్యమైన హరిభక్తునిగా హరితత్వమునే వివరింప ఈ మహిలో జన్మించెనుగా శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం తనయుని భక్తిని గమనించి హిరణ్యకశిపుడు కోపించే హరిని మరువమని తనయుడినే హరిపరి విధముల బాధించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం ఎందుగలడు నారాయణుడు చూపించుము ఈ స్తంభమున అనుచు దైత్యుడు తన గదతో స్తంభమునే తను మోదెనుగా శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం ఫెళ ఫెళ రవముల శబ్దముతో సకల జగములు కంపించే ఉగ్ర నరసింహ రూపముతో శ్రీహరి దైత్యుని వధించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం ఆదిలక్ష్మితో జతగూడి
ఈ జగమందున నిలచెనుగా నమ్మిన భక్తుల కరుణించే పొంగు పసిడిగా వెలసెనుగా శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం దుష్టులకు అతి భయానకం భక్తులకు అతి మనోహరం ఆదిలక్ష్మితో కొలువైన శ్రీ నరసింహుని శుభరూపం శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం జయ జయ జ్వాల నరసింహ శ్రీ భూవరాహ నరసింహ యోగానంద నరసింహ శరణం లక్ష్మీ నరసింహ శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం శ్రీ నరసింహుని శుభచరితం